చూద్దామండి. బెంగళూరు నుంచి సుశీల రాస్తున్నారు. ఆలయాలకు పండుగలు పర్వదినాల్లో మాత్రమే వెళితే సరిపోతుందా, లేక ప్రతిరోజు వెళ్ళాలా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పండుగలు పర్వదినాలలో ఆలయాలలో బారెడు లైన్లు ఉంటాయి, వరుసలు ఉంటాయి. అంత పొడుగున మైళ్ళ కొలది ఉండేటటువంటి ఈ వరుసలలో నిలుచుని భగవంతుని దర్శనం చేసుకునేందుకై తోపుసలాటలో వెనకకి ముందుకు నెట్టుకుంటూ తోసుకుంటూ భగవంతుడా అంటే ఇక్కడే కనిపిస్తాడు బాధ రూపంలో. వైకుంఠ ఏకాదశి కావచ్చు, ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రామనవమి కావచ్చు, ఏవైనా పండుగ వేళలలో ఆ రోజుననే పరమాత్మని దర్శించాలా, లేక ప్రతిరోజు దర్శించవచ్చా? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఆ రోజు కాకుండా మరునాడు వెళితే పరమాత్మ దైవాలయంలో ఉండడా, ఆ ఒక్కరోజు దర్శనం ఇస్తున్నాడా, రేపు వెళితే ఏమైంది అని కూడా అంటూ ఉంటారు. తాత్పర్య భావన ఏమిటి అంటే, దైవానికి సంబంధించినది కాలం, కాలం అంతటా ఉంటుంది. మన మనస్సు కాలానికి ప్రతీక. శరీరమే దేవాలయం అన్న ఆలోచన గొప్ప వాదం. ఆలయానికి ప్రతిరోజు వెళ్ళాలి, సమయం అనుకూలిస్తే ప్రతిరోజు వెళ్ళాలి. ఉద్యోగ నిర్వహణ, ఇల్లు, కార్యాలయం ఇలాంటి సందర్భాలు సమయం అనుకూలత లేదు అనుకున్నప్పుడు కనీసంగా వారానికి ఒకరోజైనా వెళ్ళాలి. రోజు భోజనం చేస్తున్నాం కదా, మానేస్తున్నామా? లేదు కదా. అలాగే రోజు కూడా దైవాన్ని తలుచుకొని ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి. లోననే దేవుడున్నాడు అనే చాలా గొప్ప చరమ స్థితి. ఆ స్థితి రావడానికంటే పూర్వం మనం ఆలయానికి వెళ్ళాలి, ఆలయంలో ఉండే దైవాన్ని దర్శనం చేసుకోవాలి, ఆలోచన చెయ్యాలి. దైవనామస్మరణ, దైవ సంబంధిత కథనాలలో ఉండే అంతరార్థాలు, కుటుంబంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, కుటుంబ సభ్యులతో మన ప్రవర్తన ఎలా ఉంది, తోటి ఉద్యోగులతో మన ప్రవర్తన ఎలా ఉంది, నిష్కల్మషంగా ఉందా, కల్మష భావంతో ఉందా, దుర్మార్గపు ఆలోచనలు మనసంతా నింపుకొని బయటికి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నామా? ఆలయానికి వెళ్ళినా ప్రయోజనం లేదు. అనేక తీర్థక్షేత్రాలలో ఒక రాయిని ముంచితే ఎంత ప్రయోజనమో, అనేక దేవాలయాలు ప్రత్యక్షంగా మనం వెళ్ళినా కూడా అంతే ప్రయోజనం ఉంటుంది. కావలసింది ఆత్మశుద్ధి, అంతఃశుద్ధి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. ఎప్పుడూ కూడా గోవిందా అనుకుంటూ ఉంటే ప్రత్యేకంగా అవితే ఆలయానికి వెళ్ళాలా? అల్లక్కర్లేదుగా. వెళితే శారీరకపరమైనటువంటి స్థిరత్వం కలుగుతుంది. మానసికపరమైన స్థిరత్వం కలగడం కోసం దైవనామం, శారీరకపరమైనటువంటి స్థిరత్వం కలగడం కోసం ఆలయ దర్శనం. ఆలయాన్ని రోజు వెళ్ళాలి. కుదరని పక్షంలో కనీసంగా వారానికి ఒకరోజైనా వెళ్ళాలి. పండుగలు పర్వదినాలలో మట్టుకు తప్పనిసరిగా వెళ్ళాలి అంటుంది నియమిత శాస్త్రం.